హాయ్ ఎవ్రీవన్, మనమైతే 15K స్పెషల్గా అయితే ఒక టోర్నమెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. అది కూడా 1 vs 1. అంతకుముందు టెలికామెంట్లో ఈ టైప్ ఆఫ్ టోర్నమెంట్ పెట్టలేదు తెలీదు. నేనైతే పెట్టలేదు అనుకుంటున్నాను. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాను. గ్యారంటీగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అసలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద ఒకవేళ నేనేమైనా మర్చిపోయినా ఉంటే కిందనైతే మీరైతే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1 vs 1 టోర్నమెంట్. ప్రైజ్ బుల్ వచ్చి 1000, ఫ్రీ ఎంట్రీ. ఓకేనా, ఇంతవరకు క్లియర్. బ్రో సెలక్షన్స్ ఎలాగని అడిగితే నేను లైవ్లో ఒక రూమ్ క్రియేట్ చేస్తాను. ఎవరైతే లైవ్లో మీరైతే రావాలి. 1 vs 1 సబ్స్క్రైబర్స్ పెడతాను, అంటే మీకే పెడతాను. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తీసుకుని ఒక గ్రూప్లో యాడ్ చేస్తాను. ఇలా మొత్తమే అయితే 100 మెంబర్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. 100 మెంబర్స్ తీసుకుని 20 మందికి ఒక గ్రూప్, 20 మందికి ఒక గ్రూపు, అంటే 20 మెంబర్స్, ఎవరీ 20 మెంబర్స్కి ఒక గ్రూప్ అవుద్ది. అలా 5 గ్రూప్స్ అయితే ఉంటాయి. ప్రతిరోజు ఒక గ్రూప్కి అయితే మ్యాచ్ అయితే ఉంటుంది క్వాలిఫైర్లు అయిపోయిన తర్వాత. మొత్తం అయితే ఇందులో అయితే పెయిడ్ స్లాట్లు అయితే ఏముండవు. లాస్ట్కి 100 50 అవుతుంది, 50 25 అవుతుంది. ఇలా తగ్గిపోతూ వస్తుంది. 100లో ఒకటే మిగులుతాడు. సింపుల్గా చెప్పాలంటే మనకైతే గేమ్లో ఒక 50 మంది దిగుతారు. బోయే లాస్ట్ ఒకటే వాడతాడు. అలాగే ఇది కూడా ఆ ప్యాటర్న్ ఇది కూడా. ఎలాగంటే మనం 100 మంది సెలక్షన్స్ జరుగుతాయి. అది కూడా లైవ్లో జరుగుతాయి. 1 vs 1 మీలో మీకు జరుగుతాయి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తీసుకెళ్లి గ్రూప్లో పడేస్తాను. అలా 20 మందికి ఒక గ్రూప్ అయితే ఉంటుంది. అలా 5 గ్రూపులు అయితే ఉంటాయి 100 మంది. ఆ 20 మందికి మళ్ళీ మ్యాచ్ జరుగుతుంది. అంటే 1 vs 1 వాళ్ళకే జరుగుతుంది. ఇలా మొత్తం అయితే సెలెక్ట్ అయిన తర్వాత ఆ 20 మందిలో 10 మంది అవుతారు. అప్పుడు ఇంకో గ్రూప్లో 20 మందిలో 10 మంది అవుతారు. ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి పడుతుంది. అలా ఫైనల్గా అంతా ఫైటింగ్ అవగానే లాస్ట్ ఒకటే మిగులుతాడు. ఆడికే బోయా. అలాగే ఇందులో అయితే ఎవరైతే టాప్ అని వస్తారో తనకైతే 700, రన్నర్కి అదే విన్నర్కి వచ్చి 300. ఓకేనా, ఇట్స్ ఏ క్లియర్. అంటే లాస్ట్ టాప్ 1 టాప్ 2. మీకేమైనా డౌట్లు ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. ఓకేనా, దాన్ని బట్టి పీసీ ప్లేయర్లు అయితే నాట్ అలౌడ్. ఎవరు ఈమోట్స్ అయితే వేయకూడదు. క్యారెట్ స్కిల్ అయితే పెట్టడం. అలాగే గన్ అట్రిబ్యూట్స్ కూడా ఉండవు. ఓకేనా, ఎవరైనా హ్యాక్ యూజ్ చేసినా కూడా ఒప్పుకోము. మీకైతే వాట్సాప్ అయితే ఉండాలి. ఎందుకంటే మేము ఒక లింక్ అయితే చెప్తాం. ఆ లింక్లో మీకు జాయిన్ అయిన తర్వాత మీకైతే పాస్వర్డ్ అయితే మీకైతే వస్తుంది. ఫస్ట్లో అయితే సెలక్షన్స్ అయ్యేటప్పుడు అవసరం లేదు. ఎందుకంటే సెలక్షన్స్ అని లైవ్లో జరుగుతాయి కాబట్టి అవసరం లేదు. ఒకసారి మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు లింక్ అయితే వస్తుంది. ఆ లింక్తో మీరైతే జాయిన్ అయితే వాట్సాప్లో జాయిన్ అవుతారు. అంటే ఎవ్రీ 20 మెంబర్స్కి ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఎవరైతే 20 మెంబర్స్, ఎవరైతే 1 vs 1 మళ్ళీ 20 మెంబర్స్కి మళ్ళీ గేమ్ అయితే జరుగుతుంది. అంటే 1 vs 1 జరిగిన తర్వాత ఎవరైతే గేమ్లో ఉంటారో, ఎవరైతే ఓడిపోతారో ఆ గ్రూప్ నుంచి వాళ్ళు లెఫ్ట్ అయ్యి వాళ్ళని కిక్ చేస్తూ ఉంటాం. లాస్ట్కి మొత్తం ఈ 5 గ్రూపుల నుంచి అలాగా ఓడిపోయిన ప్లేయర్ అలా కిక్ అవుతూ ఉంటారు. లాస్ట్కి ఫైనల్గా ఎవరైతే బోయ కొడతారో వాళ్ళదే గివ్ అవే. ఇది వచ్చి 1 vs 1 టోర్నమెంట్. క్లాసిక్ అయితే కాదు. ప్రైజ్ బుల్ వచ్చి 1000. మీకైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈరోజు లైవ్లో కూడా ఈరోజు లైవ్ జరుగుతుంది, ప్రాక్టీస్ జరుగుతుంది. అంటే వాట్ నాట్ ఎలాగనేది మీకు అర్థమవుతుంది అనమాట. ప్రాక్టీస్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది గ్యారంటీగా. అందుకనైతే చాలామంది రావాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే లైవ్లో వచ్చిన తర్వాత మీరు లైవ్లో గెలుస్తారు కదా. ఇప్పుడు నేనైతే రూమ్ క్రియేట్ చేస్తాను, మీరైతే ఆడతారో పాస్వర్డ్ అయితే ఓపెన్గా పెడతాను. ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో వాళ్ళ ఐడి నెంబర్ మెసేజ్ చేయాలి. లేకపోతే ఒకవేళ ఎవరొకరు బయట వాళ్ళని యాడ్ చేస్తారు కదా, వాళ్ళు తెలియాలి కదా మన సబ్స్క్రైబరో కాదో. వాళ్ళైతే కింద మనకు ఐడి నెంబరు పెడితే అప్పుడు వాళ్ళకి లింక్ అయితే పంపించడం జరుగుతుంది. మనకి లక్ష్మీ నుంచి అంటే రేపు నుంచి అయితే టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుద్ది. అంటే ఈరోజు నేను రికార్డ్ చేసేది 27వ తారీఖు, 28 నుంచి 28/11/2024 అనగా రేపు నుంచి అయితే టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు అయితే మనకైతే ఎలా ఉంటుందో ప్యాటర్న్ అనేది, ఈరోజు ప్రాక్టీస్ మ్యాచెస్ అయితే ఉంటాయి. ఎవరినో వచ్చి జాయిన్ అవ్వచ్చు. మీరు ఫస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఒక గ్రూప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లో 20 మెంబర్స్ అయితే ఉంటారు. తర్వాత 20 5 గ్రూప్స్ సెలెక్ట్ అవుతాయి. అంటే 5 days పడుతుంది. తర్వాత ఒక 2 days నేను క్యాంప్కి వెళ్తున్నాను. తర్వాత గ్యాప్ అయితే ఇస్తాను. మళ్ళీ వీళ్ళందరికీ మ్యాచ్ జరుగుతుంటుంది. తర్వాత మళ్ళీ
ఎవరైతే 20 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక రోజు జరుగుతుంది. అంటే మీ మ్యాచ్ ఏ రోజు జరుగుతుందో నేను చెప్పగలను, కానీ ఏ టైంకి నేను చెప్పలేను. గుర్తుపెట్టుకోండి, ఈ టైంకి మీ మ్యాచ్ చెప్పలేను, కానీ మీ మ్యాచ్ ఏ రోజు జరుగుతుందో మీకైతే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చెప్తాను, ఈరోజు గ్రూప్ ఏకి మ్యాచ్ ఉంది, లేకపోతే ఫస్ట్ గ్రూప్ ఏకి మ్యాచ్ ఉంటుంది ఒక రోజు, తర్వాత గ్రూప్ బికి ఉంటుంది, తర్వాత సిడిఈ అలా అనుకోండి ఎగ్జాంపుల్గా. తర్వాత ఏలోకి 10 మంది ఉంటారు, 20 మందికి 10 మెంబర్స్ అయిపోతారు. తర్వాత ఏమవుతుంది, గ్రూప్ ఏకి బికి మ్యాచ్ జరుగుతుంది, ఓకేనా. తర్వాత బికి సికి జరుగుతుంది, తర్వాత డికి కొలాబరేషన్గా జరుగుతుంది, తర్వాత ఏబిసికి జరుగుతుంది. ఇలాగ మొత్తం మ్యాట తగ్గిపోతూ ఉంటుంది ప్లేయర్లు అనేది. చెప్పాను కదా, 20 10 అవుతుంది, 10 5 అవుతుంది, 5 2 అవుద్ది, 1 అవుద్ది. ఇలా 5 గ్రూప్లో మొత్తమే ఫైనల్గా ఎవరైతే రన్నరో విన్నర్ ఉంటారో తనకైతే గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుంది. అది దాన్ని బట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అర్థం కాకపోతే కిందనైతే కామెంట్ చేయండి. ఈరోజు లైవ్ ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ మీరైతే రావచ్చు ఎప్పుడన్నా, ఓకేనా. ఫ్రీ ఎంట్రీ, ఇందులో పెయిడ్ స్లాట్లు అయితే ఉండవు. ఓడిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోవడమే, మరి ఇంకేం ఉండదు. అంతే, అన్న నాకు నెట్ రావలేదు, అన్న నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది అంటే అసలు ఒప్పుకునేది లేదు, ఓకేనా. ఎవరినైనా హ్యాక్ ఇచ్చేస్తే డీసీకి రామంటే స్పాట్లో డీసీకి అయితే రావాలి. ఒకవేళ డీసీకి రాకపోయినా కూడా వాళ్ళని అయితే ఎలిమినేట్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అది అంతే. అన్న డీసీకి వస్తాను, ఒక 5 నిమిషాలు ఆగొస్తాను, 10 నిమిషాలు ఆగొస్తానంటే అవ్వదు. వెంటనే స్పాట్లో మీకైనా మీకు ఏమైనా అబ్నార్మల్ కనబడితే డీసీకి రమ్మంటే డీసీకి రావాల్సిందే, ఓకేనా. దాన్ని బట్టి ఎన్ని ఇష్టం ఉండి అన్న జాయిన్ అయ్యి ఉండిలో ఉంటే రావచ్చు, ఓకే. ఎన్ని డౌట్స్ మీరైతే లైవ్లో అయితే కన్సల్ట్ చేయొచ్చు, ఓకే. ఇంతవరకు సెలవుదను. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.